పాత ఫోన్ తీసుకుంటాం. మైక్ పైన పెట్టండి. ఇట్లా పలికిన ఫోన్, ఖరాబ్ ఉన్న ఫోన్, టచ్ ఫోన్ 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 400కి తీసుకుంటాం. ఎక్కడైనా పాత ఫోన్ ఉంటే తీసుకోరండి, పైసలు తీసుకోండి. ఇక్కడ పాత ఫోన్ తీసుకుంటాం. పలికిన ఫోన్, ఖరాబ్ ఉన్న ఫోన్, టచ్ ఫోన్ 100 రూపాయలు, 200 రూపాయలు. మార్కెట్లోకి ఏదైనా కొత్తగా ఫోన్ వస్తుందంటే మనం ఏం చేస్తాం, ఉరుకులాడి కొంటాం. పాత ఫోన్ని షోరూంలో ఎక్స్చేంజ్ ఇస్తాం. ఇంకా కొందరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇంకా కొన్ని రోజులు ఆ ఫోన్ వాడి 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 పాతగా మూలకేస్తాం. అయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి గజియాబాద్ నుంచి ఒక అన్న వచ్చి మైక్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇంతకుముందే ఆడియో వినిపించినాం కదా, పాత ఫోన్లు కొంటాం అని వచ్చిన మైక్ పెట్టుకొని పాలమూరు జిల్లాలో ఒక 6-7 మంది గ్యాంగ్ తిరుగుతుందంట. వీళ్ళు పాలమూరులో ఇల్లు కిరాయికి తీసుకొని పాత ఫోన్లు కలెక్ట్ చేసుకుంటున్నారంట. చేసుకొని ఈ ఫోన్లు ఏం చేస్తావు భయ్యా అంటే, ఫోన్లు మేము ఆడ స్క్రాప్ దుకాణాలు అమ్ముతాము, వాళ్ళు దీని లోపల వెండి చిప్ ఉంటుందిగా, ఆ చిప్పు తీసుకుంటారు, కెమెరాలు వేరే వాళ్ళు వాడుకుంటారు అంటున్నారు. అయితే ఫస్ట్ మాతో ఏం చెప్పిండి అన్న మాట్లాడినప్పుడు, అన్న ఫోన్ పగలగొట్టి కెమెరా వేరు చేసి తీసుకొని పోతామన్నా అన్నాడు. కానీ బ్యాగ్ తెరిచి చూస్తే ఏముంది, ఫోన్లు మొత్తం బాగానే ఉన్నాయి. మరి ఈ ఫోన్లు ఆన్ అయ్యి ఈ డాటా గిట్లంగా ఏమైనా ఆగంతకుల చేతులకు లేదంటే సైబర్ స్కాముల చేతుల పడ్డదనుకో, అమ్మినోనికి సుక్కలే కనబడతాయి. ఏదో మీ అవేర్నెస్ కొని చెప్తున్నా, ఆయన పొట్ట మీద కొట్టాలని ఏదో ట్రెండింగ్ చేయాలని కాదు. చిన్న ఏమరపాటు చాలబ్బా జీవితం చిరిగిపోనికే. ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది పూర్తిగా చెప్తా కానీ మళ్ళీ ఒకసారి పూరముట్టగా ఆయన ఏం మాట్లాడిండు, నేనేం అడిగిన ఈనుండి ఇన్న తర్వాత నేను చెప్పాలనుకున్నది మళ్ళీ మీకు చెప్తా. ఓకే, पुराने फोन खरीदते तो खरीद के क्या करते? खरीद के कैमरा बिकता है इसका, उसका कैमरा बिकता और बैटरी बिकता। सर कितना साल से आप ये काम कर रहे हैं? मैं तो अभी 2-3 महीना हुआ। 2-3 महीने हुआ। तो पुराना फोन का ऐसा खरीद सकते? पुराना फोन खरीदते क्या हिसाब से खरीदने के लिए आपको कुछ तो भी चाहिए ना? 1 कैमरा 100, 2 कैमरा 200, 3 कैमरा 300, कैमरे के हिसाब से लेते। कैमरा का अगर फोन के अंदर कुछ डाटा है तो क्या करते? फोन के अंदर डेटा वेटा का अपना कोई मतलब नहीं, सब स्क्रैप। कैसा पता चलता? अब डाटा नहीं लेता बोल के पुराना फोन है, अनजान आदमी नहीं पड़े आदमी है, उनका कैमरा दे दिया समझो, के सामने तोड़ के लेते। ये लोकल पुलिस में एक बार बता के काम करना पड़ता है। कर दिया, पूछा, परमिशन लिया, లోకల్ పోలీస్ में పర్మిషన్ लिया. ఇన్నారు కదుల్లా మీ ముందల్ని ఏమన్నాడు, ఫోన్ వగలగొట్టి కెమెరా తీసుకుంటా అన్నాడు. బ్యాగ్ తెరిపించి చూపిస్తే ఏముంది, ఫోన్లన్నీ గట్లే మంచి షిల్లకి అట్లే ఉన్నాయి, రన్నింగ్ కండిషన్లనే ఉన్నాయి. ఇంకా జడ్చర్ల పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన, పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఫింగర్ ప్రింట్ అవి తీసుకుంటామన్నారు. కానీ ఈ 100-200లకు ఆశపడి జీవితాలను, మీ డాటాను, బ్యాంకులు, ఆధార్ కార్డులు మొత్తం ఫోన్లలోనే ఉంటాయి. పల్లెటూరులో పాపం ఏందలోని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమని ఈ వార్త చెప్తున్నా. ఇంకా హెచ్చరిక, మీ పాత ఫోను 200లకు అమ్ముతున్నారా, అయితే మీ పని కథం. పాలమూరులో పాత ఫోన్ల గ్యాంగ్ కెమెరా కోసం కాదు, మీ అకౌంట్ ఖాళీ చేయడానికేనే. జాగ్రత్త, పాత ఫోన్ల వెనుక దాగిన భయంకరమైన సైబర్ స్కామ్ కూడా అయ్యుండొచ్చు. నమస్కారం పాలమూరు ప్రజలారా, ఈ మధ్య ఊర్లలో మీ ఇంటి ముందుకు వచ్చి పాత సెల్ ఫోన్లు 100, 200 లేదా 300 కొంటున్నారా? మీ ఫోన్ పనిచేయకపోయినా పర్వాలేదు, మాకు కేవలం కెమెరా పార్ట్స్ మాత్రమే కావాలని నమ్మిస్తున్నారా? అయితే ఆగండి, మీరు కేవలం 100 రూపాయల కోసం మీ జీవితాంతం సంపాదించే సొమ్మును పనంగా పెడుతున్నారు. అసలు ఈ పాత ఫోన్ల వెనుక ఉన్న అసలు మతలబ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం 10,000 నుండి 40,000 పెట్టి కొన్న ఫోన్ పాడైతే ఎందుకు పనికిరావు అనుకుంటాం, కానీ సైబర్ నేరగాళ్లకు ఇవే అసలైన ఆయుధాలు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల నుండి వస్తున్న కొన్ని గ్యాంగులు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పాత ఫోన్లు సేకరిస్తున్నాయి. ఇంకా మీరు అమ్మే ఫోన్లలో మీ పాత ఫోటోలు, వీడియోలు పూర్తిగా డిలీట్ కాకపోతే వాటిని రీకవర్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు. ఇంకా ఆ ఫోన్ల ఐడెంటిటీ, IMEI నెంబర్ ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఇతరులను మోసం చేస్తారు. రేపు పోలీసులు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తే మీ పేరు మీద ఉన్న ఆ ఫోన్ కాబట్టి జైలుకి వెళ్లాల్సింది మీరే. ఇంకా పాత సిమ్ కార్డ్ లేదా ఫోన్ మెమరీ సేవ్ అయిన బ్యాంక్ OTP వివరాలు ద్వారా మీ అకౌంట్ ఖాళీ చేసే ప్రమాదం కూడా ఉంది. ఇంకా ఇటీవల జడ్చర్ల మరియు ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో ఇలా పాత ఫోన్లు కొంటున్న ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీ దగ్గర వేల సంఖ్యలో పాత ఫోన్లు లభ్యమైనవి. కేవలం ప్లాస్టిక్ సామాన్లు లేదా
రూపాయల కోసం ఆశపడి తెలియని వ్యక్తులకు మీ పాత ఫోన్లు అస్సలు అమ్మకండి. ఇంకా మీ పాత ఫోన్లను ఎవరికైనా ఇచ్చే ముందు వాటిని పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ చేసి వీలైతే గుర్తింపు పొందిన ఎక్స్చేంజ్ సెంటర్లో మాత్రం ఎక్స్చేంజ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ మరి ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేసి అందరినీ అలర్ట్ చేయండి. ఇంకా మీ జాగ్రత్తే మీ అజాగ్రత్తే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి అవుతుంది. ఇంకా మీకు ఇచ్చే ముఖ్య సూచన ఏంటంటే డేటా సెక్యూరిటీ ఫోన్ ఇచ్చే ముందు తప్పనిసరిగా లోపల ఉన్న డేటాను పూర్తిగా డిలీట్ అంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. గుర్తింపు లేని వారికి అస్సలు ఇవ్వద్దు. వీధిలో తిరిగే గుర్తు తెలియని వ్యక్తులు కేవలం నగదు కోసం పాత ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మడం ప్రమాదకరము. పోలీసులకు సమాచారం ఎవరైనా అనుమానాస్పదంగా ఇలాంటి సేకరణలు చూస్తుంటే వెంటనే పోలీసు వాళ్ళకు లేదా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి. మీరు జాగ్రత్తగా ఉండాలని జేసీఎల్ న్యూస్ టీవీ ప్రయత్నం చేస్తుంది. జడ్చర్లలో ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు ఈ వార్త సేకరించడం వారికి ధన్యవాదాలు. జేసీఎల్ టీవీ నుంచి పాత ఫోన్ తీసుకుంటాం. మైక్ పైన పెట్టండి. పలిగిన ఫోన్, ఖరాబ్ ఉన్న ఫోన్, టచ్ ఫోన్ 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 400కి తీసుకుంటాం. ఎక్కడైనా పాత ఫోన్ ఉంటే తీసుకోరండి, పైసలు తీసుకోపోండి. ఇక్కడ పాత ఫోన్ తీసుకుంటాం. పలిగిన ఫోన్, ఖరాబ్ ఉన్న ఫోన్, టచ్ ఫోన్ 100 రూపాయలు, 200 రూపాయలు. ఇంతకుముందు మాకు పగలగొట్టి తీసుకుంటే కెమెరాలు తీసుకుపోతా అన్నాడు. ఇప్పుడేమో ఫోన్లు మొత్తం యాసిడ్గా అట్లే ఉన్నాయి. దీనిలో इसमें कैमरा कहाँ है फिर? इसमें ये ऐसे जाता, पीस के हिसाब से जाता। अभी मेरे को 4-5 मतलब मेरे को 1 हफ्ता भर हुआ मैं यहाँ पे जाकर माता गंगावती ये दवाई ये बुखार हुआ सर में दर्द